చిన్నారి అన్ని మాటలు గలగలా మాట్లాడేస్తోంది. చాలా చలాకీగా ఉంటోంది. ఏది చెప్పినా ఇట్టే పట్టేస్తోంది. ఎప్పుడడిగినా మళ్ళీ అప్పచెప్పేస్తోంది. ఇక స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది అనుకున్నారు ఆ పాప తల్లిదండ్రులు. ఈసారి నుంచి స్కూల్కి పంపిద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే జూలై 4వ తేదీ శుక్రవారం రోజున తమ ఇంటి మహాలక్ష్మి చదువుల తల్లి సరస్వతి ఒడిలోకి వెళ్లి అక్షరాలు దిద్దించేందుకు పంపించారు. క్షేమంగా వెళ్లి అంతే జాగ్రత్తగా ఇంటికి రావాలని అదే స్కూల్ బస్సు మాట్లాడారు కూడా. మొదటి రోజున స్కూల్ బస్సు రానే వచ్చింది. బుట్ట బొమ్మలా తయారై స్కూల్ బ్యాగ్ తగిలించుకొని అమ్మా బాయ్ అంటూ ఉదయం స్కూల్ బస్సులో ఉత్సాహంగా వెళ్ళింది ఆ చిన్నారి. ఉదయం తీసుకెళ్లిన అదే బస్సు సాయంత్రం ఆ చిన్నారిని అంతే జాగ్రత్తగా తీసుకొచ్చింది. తమ ఇల్లొచ్చేసింది అన్న ఆనందంలో అప్పటి వరకు కాస్త డల్గా కనిపించిన ఆ చిన్నారి ముఖంలో ఒక్కసారిగా చిరునవ్వులు విరిశాయి. సంతోషంగా బస్సు నుంచి కిందకు దిగింది. రోడ్డు పక్కనే తన కోసం అమ్మ ఎదురు చూస్తుందని, ఎప్పుడెప్పుడు వెళ్లి అమ్మను హత్తుకోవాలని, స్కూల్లో జరిగిన విషయాలన్నీ అమ్మకి చెప్పుకోవాలని ఆ 5 ఏళ్ల చిన్నారి ఇంటివైపు వడివడిగా అడుగులు వేసింది. కాని ఆ చిన్నారి పయనం అక్కడికే ఆగిపోయింది. ఆమె ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది. స్కూల్ నుంచి ఇంటి వరకు ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చిన ఆ స్కూల్ బస్సే ఆ చిన్నారిని చిదిమేసింది. 4 అడుగులు వేసుంటే తల్లి బిగి కౌగిలిలోకి ఉండాల్సిన ఆ చిన్నారి స్కూల్ బస్సు టైరు కింద నలిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆళ్లగడ్డ ఎంవి నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీధర్ వనజ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారి ముద్దుల కుమార్తె హరిప్రియ, వయసు 5 ఏళ్లు. కోవెలకుంట్ల రోడ్డులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పాపను చేర్పించారు. శుక్రవారం హరిప్రియ స్కూలుకి వెళ్లిన మొదటి రోజు. సాయంత్రం బడి నుంచి బస్సులో ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగొచ్చింది. ఎంవి నగర్లోని ఇంటి దగ్గర బస్సు ఆగింది. బస్సు దిగిన వెంటనే చిన్నారి తన ఇంటివైపు అడుగులు వేసింది. అయితే ఆ చిన్నారి రోడ్డుకి ఎడమవైపు దిగగా వాళ్ల ఇల్లు కుడివైపు ఉండడంతో బస్సు ముందు నుంచి ఇంటికి వడివడిగా అడుగులు వేసింది. బస్సు దూసుకొస్తుందేమో అని ఆ చిన్నారికి తెలీదు. ముందు నుంచి చిన్నారి వెళ్తుంది అని ఆ డ్రైవర్కి కనిపించలేదు. ఎందుకంటే బస్సులో అటెండర్ ఎవ్వరూ లేరు కాబట్టి. పైగా ఆ చిన్నారి బ్లైండ్ స్పాట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉండడంతో డ్రైవర్కు కనిపించే అవకాశమే లేకపోయింది. ఏదేమైనా స్కూలుకి క్షేమంగా తీసుకెళ్లి తిరిగి జాగ్రత్తగా తీసుకొచ్చిన ఆ బస్సే చిన్నారి హరిప్రియ ప్రాణాలను తీసేసింది. కళ్ల ముందే అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ స్కూల్ బస్సు టైరు కింద నలిగిపోవడం చూసి, అది కూడా స్కూలుకి వెళ్లిన తొలి రోజే జరగటం ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. పంచప్రాణాలుగా చూసుకుంటున్న కూతురు అలా కళ్ల ముందే మాంసపు ముద్దగా మారడం చూసి ఆ కన్నపేగు అనుభవించిన నరకం వర్ణనాతీతం. ఉదయం తన కూతురు చెప్పిన అమ్మా బాయ్ అనే చివరి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంది. రక్తపు మడుగులో తడిసి విగత జీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరైంది. స్కూల్ బ్యాగుతోనే చిన్నారి విగత జీవిగా పడి ఉండడం చూసి అందరూ కంటతడి పెట్టారు. ఒక్క క్షణం బస్సు ఆగుంటే ఆ చిన్నారి క్షేమంగా ఇంటికొచ్చేదని బాధపడ్డారు. వాళ్ళ డాడీ లేడు. ఇంకా అమ్మాయి ఏం చేసింది, వ్యాన్ వస్తుంది కదా అని ఇక్కడికి వచ్చి వ్యాన్ ఎక్కించి ఉదయం పోయినది. సన్న పాప, బాలయ్య పాప. ఇప్పుడు కూడా ఆమె అక్కడ ఉంది. బస్సు దిగింది. ఆమె వాళ్ళకి వచ్చి ఒక్క సెకండ్లో పట్టుకునే కానీ ఉండేది. దాంట్లో క్లీనర్ ఉన్నా కానీ అమ్మాయి ప్రాణానికి ఈరోజు అంత హాని జరుగుతుంది. డ్రైవర్ అయ్యాక దిగుతానే మూవ్ అయినాడు. ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళారా లేదా ఏమి చూసుకోలేకపోయినాడు. ఒక పైన క్లీనర్ లేననే ఈ ప్రాబ్లం. ఇంకో తల్లిదండ్రుల పిల్లలకి ఇట్లా కాకుండా ఉండాలంటే మీరు స్కూల్ హెచ్ఎంలు మీరు కూడా కొంచెం హెల్పింగ్ ఉండాలి. ప్రతి తల్లిదండ్రి ఒకేసారి వచ్చి చూసుకోలేరు. కొందరు పొలం పోయిన వాళ్ళు ఉంటారు, వ్యాన్ ఇంటికి వస్తారని వ్యాన్ ఎక్కించే వాళ్ళు ఉంటారు.
సాధారణంగా స్కూల్ బస్సులో డ్రైవర్తో పాటు ఒక అటెండర్ ఉండాలి. కానీ ఈ బస్సులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో చేరిన మొదటి రోజే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు, బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.